రేపు 3వ కార్తీక శుక్రవారం. ఉప్పుతో ఇలా చేయండి చాలు, 24 గంటల్లో లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. ధనం దూసుకు వస్తుంది. ధన సమస్యలు పోయి కోరినంత ధనం వచ్చి పడుతుంది. కార్తీక మాసం శివకేశవులకు ఎంత ప్రీతికరమైనదో లక్ష్మీదేవికి కూడా అంతే ఇష్టమైనది. ముఖ్యంగా కార్తీక మాసంలో వచ్చే శుక్రవారాలంటే లక్ష్మీదేవికి మహా ఇష్టం. ఈ రోజున మనం చేసే చిన్న చిన్న పూజలు, పరిహారాలు కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. జీవితంలో ఉన్న దరిద్రాన్ని, ఆర్థిక కష్టాలను తొలగించి సిరి సంపదలను ప్రసాదించే అద్భుతమైన రోజు ఈ కార్తీక శుక్రవారం. చాలామంది జీవితంలో ఎంతో కష్టపడుతూ ఉంటారు. రాత్రి పగలు తేడా లేకుండా శ్రమిస్తారు. అయినా కూడా చేతిలో డబ్బు నిలవదు. వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చు అయిపోతుంది. అనవసరమైన ఖర్చులు, ఆరోగ్య సమస్యలు, అప్పుల బాధలు ఇలా ఏదో ఒక రూపంలో వారిని వేధిస్తూ ఉంటాయి. దీనికి కారణం మన ఇంట్లో ఉండే ప్రతికూల శక్తి. ఈ ప్రతికూల శక్తి ఉన్నంతకాలం లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగుపెట్టదు. మనం ఎన్ని పూజలు చేసినా, వ్రతాలు చేసినా ఫలితం శూన్యంగానే ఉంటుంది. మరి ఈ ప్రతికూల శక్తిని తొలగించి లక్ష్మీదేవిని మన ఇంట్లోకి ఆహ్వానించటం ఎలా? దీనికి ఒక సులువైన కానీ అత్యంత శక్తివంతమైన మార్గం ఉంది. అదే ఉప్పు. అవును, మీరు విన్నది నిజమే. మనం రోజువారీ వంటల్లో ఉపయోగించే ఉప్పుతో మన తలరాతను మార్చుకోవచ్చు. ఉప్పు అంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. పూర్వం దేవతలు, రాక్షసులు అమృతం కోసం పాల సముద్రాన్ని చిలికినప్పుడు ఆ సముద్ర గర్భం నుండి ఎన్నో అద్భుతమైన వస్తువులు ఉద్భవించాయి. వాటిల్లో కామధేనువు, కల్పవృక్షం, ఐరావతం వంటి వాటితో పాటు సాక్షాత్తు మహాలక్ష్మీదేవి కూడా ఉద్భవించింది. అందుకే ఆమెను సముద్రుని పుత్రిక అని అంటారు. ఆ సముద్రం నుండే మనకు ఉప్పు కూడా లభిస్తుంది. కాబట్టి ఉప్పును లక్ష్మీదేవి సోదరిగా, ఆమె స్వరూపంగా భావిస్తారు. అందుకే మన పెద్దలు ఉప్పును చేతికి ఇవ్వకూడదు, కింద పడకూడదు అని చెప్తూ ఉంటారు. ఉప్పును అగౌరవపరిస్తే లక్ష్మీదేవిని అగౌరవపరిచినట్టే. ఉప్పుకు ప్రతికూల శక్తులను పీల్చుకునే అద్భుతమైన శక్తి ఉంది. ఎక్కడైతే ఉప్పు ఉంటుందో అక్కడ ప్రతికూల శక్తులు ఉండలేవు. అందుకే దిష్టి తీయడానికి కూడా ఉప్పును వాడతారు. అలాంటి ఈ ఉప్పుతో కార్తీక శుక్రవారం నాడు ఒక చిన్న పరిహారం చేస్తే చాలు, మీ ఇంట్లో ఉన్న సమస్త దరిద్రం, కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి సాక్షాత్తు మహాలక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. కేవలం 24 గంటల్లోనే మీరు అద్భుతమైన మార్పును చూస్తారు. మీ ఇంటికి వెల్లువలా దూసుకు వస్తుంది. మీకు ఉండే సమస్యలన్నీ పోతాయి. మీరు ఏ పని తలపెట్టినా విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. మరి ఇంతకీ కార్తీక శుక్రవారం రోజు ఉప్పు పరిహారం ఎలా చేయాలి, ఏ సమయంలో చేయాలి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ఒక గ్రామంలో ఒక సేటు ఉండేవాడు. అతనికి ఏ కష్టం వచ్చిందో తెలియదు కానీ అతను ఆత్మహత్య చేసుకోవడానికి ఒక కొండ మీదకు ఎక్కాడు. అక్కడ ఒక సాధువు ఉన్నాడు. ఆత్మహత్య చేసుకోబోతున్న సేటును చూసి, ఏమైంది నాయనా, ఎందుకని నువ్వు ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ సేటు సాధువుతో ఇలా చెప్పాడు: నేను వ్యాపారం చేస్తూ బ్రతుకుతున్నాను, కానీ ఈసారి నాకు వ్యాపారంలో బాగా నష్టం వచ్చింది. చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. నేను నా కుటుంబాన్ని కూడా పోషించుకోలేకపోతున్నాను. నాలాంటివాడు బ్రతికి ఉన్న ప్రయోజనం లేదు అని చెప్తాడు. ఆ మాటలు విని సాధువు, నువ్వు చనిపోతే మరి నీ కుటుంబం సంగతి ఏమవుతుంది అని అడుగుతాడు. సాధువు ఆ సేటు చెయ్యి పట్టుకొని తనను కిందకు తీసుకొని వచ్చాడు. సాధువు అంటున్నాడు, చూడు, నీకు ఈసారి వ్యాపారంలో నష్టం వచ్చింది, కానీ తరువాత మళ్ళీ లాభాలు వచ్చే అవకాశం కూడా ఉంది. వ్యాపారంలో నష్టం వచ్చిందని, జీవితంలో సుఖం కరువైందని ఇలా ఆత్మహత్య చేసుకుంటే ఏమి లాభం ఉంటుంది? మనం ఏదైనా పని ప్రారంభించే ముందు వాటిల్లో కలిగే ఆటంకాలకు, లాభ నష్టాలకు అన్నిటికీ కూడా సిద్ధమై ఉండాలి. సరే, నువ్వు బాధపడకు. నేను నా తపోశక్తితో లక్ష్మీదేవిని ప్రసన్నం చేస్తాను. లక్ష్మీదేవి ఇక్కడకు రాగానే నువ్వు నీకు కావాల్సింది అడుగు అంటాడు. అప్పుడు ఆ సేటు సాధువు చెప్పిన మాటలను సరిగ్గా వినడు. సాధువు లక్ష్మీదేవికి పూజ చేసి ఆమె అక్కడకు వచ్చేలాగా చేస్తాడు. ఒంటి నిండా నగలతో
చేతిలో బంగారపు బిందెను పట్టుకుని ఒక స్త్రీ నిలబడింది. ఆమె లక్ష్మీదేవి. లక్ష్మీదేవిని చూసి సేటు ఆశ్చర్యపోయాడు. ఆమె వేసుకున్న నగలు చూస్తూ ఉన్నాడు. ఇంతలో ఆ సేటు దృష్టి లక్ష్మీదేవి పాదాలపై పడింది. లక్ష్మీదేవి పాదాలు బురదగా ఉన్నాయి. అప్పుడు ఆ సేటు, తల్లి, నీ పాదాలు ఎందుకని ఇలా బురదగా ఉన్నాయి అని అడిగాడు. సేటు లక్ష్మీదేవిని చూసేసరికి అతను తన కష్టాలను మర్చిపోయాడు. తనకు ఏమి కావాలో కూడా ఆలోచించలేదు. ఎందుకంటే సేటు సాధు చెప్పిన మాటలను నమ్మలేదు. కానీ ఒక్కసారిగా లక్ష్మీదేవి తన ముందు ప్రసన్నమయ్యేసరికి సేటు అన్నీ మర్చిపోతాడు. లక్ష్మీదేవిని తనివి తీరా చూస్తాడు. ఆమె పాదాలకు ఉన్న బురద గురించి అడగగానే లక్ష్మీదేవి ఇలా అంటుంది, చూడు నాయనా, ఈ ప్రపంచంలో అందరూ డబ్బు కావాలని ఆశిస్తూ ఉంటారు. నేనేమో సంపదకు ఆదిదేవతను. అందరూ నాకు పూజలు చేసి ధనవంతులుగా మారాలని ఆశపడుతూ ఉంటారు. నాకు పూజలు చేసే వారిలో కొంతమంది పుణ్యాత్ములు ఉంటారు, కొంతమంది పాపాత్ములు కూడా ఉంటారు. అయితే ఈ పాపాత్ములు వారి తలను నా పాదాలకు ఆనించి కోరికలు కోరుకుంటారు. దాని కారణంగా వారి యొక్క పాపం బురదలాగా మారి నా కాళ్లపై ఉంటుంది. వారి యొక్క పాపాలే ఈ బురద నాయనా అని చెప్పి లక్ష్మీదేవి మాయమైపోతుంది. సేటు లక్ష్మీదేవి పాదాలపై ఉన్న బురద గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఒక్కసారిగా తనకు, నేను లక్ష్మీదేవిని చూశాను కదా, మరి నేను ఆవిడను వరం అడగకుండా ఏం చేస్తున్నాను అని అనుకుంటాడు. వెంటనే వెనుక ఉన్న సాధు వంక చూసి, స్వామి, ముందు మీరు చెప్పిన మాటలు నేను నమ్మలేదు. దయచేసి నన్ను క్షమించి లక్ష్మీదేవిని మళ్ళీ భూమి మీదకు రప్పించండి అని బ్రతిమలాడుకుంటాడు. సాధువు మళ్ళీ పూజ చేసి లక్ష్మీదేవిని ప్రత్యక్షమయ్యేలాగా చేస్తాడు. సేటు ఈసారి లక్ష్మీదేవిని చూస్తాడు. లక్ష్మీదేవి పాదాలపై బురద లేదు. కానీ ఈసారి లక్ష్మీదేవి జుట్టు మొత్తం బురదగా ఉంది. తల్లి, మీ జుట్టు ఎందుకని ఇలా బురదగా మారింది అని సేటు లక్ష్మీదేవిని అడుగుతాడు. లక్ష్మీదేవి సేటుతో ఇలా అంటుంది, ఇది బురద కాదు నాయనా, ఇది ప్రసాదం. ఎవరైతే నాతో పాటు అందరి దేవతలను సరిసమానంగా పూజిస్తారో, ఎలాంటి కోరికలు లేకుండా కేవలం భక్తితో నన్ను పూజిస్తారో, వారి పాదాల వద్ద నేను నా శిరస్సును ఉంచుతాను. వారి పుణ్యం ఇలా బురదలా మారి నా జుట్టుకు అంటుకుంటుంది అని చెప్పి లక్ష్మీదేవి మళ్ళీ మాయమైపోతుంది. ఆ సేటు మళ్ళీ లక్ష్మీదేవిని డబ్బు అడగటం మర్చిపోతాడు. సేటు ఏడుస్తూ సాధువు వద్దకు వెళ్తాడు. సాధువు సేటును చూసి, నువ్వు బాధపడకు, నేను మళ్ళీ లక్ష్మీదేవికి పూజ చేసి ఆమెను రప్పిస్తాను అని అంటాడు. దానికి సేటు సాధు కాళ్లపై పడి, మీరు నాకు పెద్ద సహాయం చేశారు. నేను ఇంతకాలం ఏ తప్పు చేశానో నాకు అర్థమైంది. ఇక నుండి నేను భగవంతుణ్ణి నమ్మి ముందడుగు వేస్తాను అంటాడు. సేటు మాటలు విని సాధువు, నీ కళ్ళు ఇప్పుడు తెరుచుకున్నాయి. చూడు, ఎవరైతే ధనం కావాలని కోరుకుంటారో, కేవలం ధనం కోసం ప్రాధేయపడతారు, అలాంటి వారి దగ్గర నుండి ఉన్నట్టుండి ధనం మాయమైపోతుంది. కేవలం లక్ష్మీదేవిని పూజించి ధనవంతులుగా మారిపోవాలని అనుకుంటారు. కానీ విష్ణువును పూజించకుండా లక్ష్మీదేవిని మాత్రమే పూజిస్తే లక్ష్మీదేవి ప్రసన్నం చెందుతుంది. కానీ వారి వద్ద ఎక్కువ కాలం ఉండదు. ఏదో ఒక రూపంలో వారికి నష్టాలు కలుగుతూనే ఉంటాయి. కేవలం లక్ష్మిని పూజిస్తే సరిపోదు, విష్ణువును కూడా పూజించాలి. ఎక్కడైతే లక్ష్మి విష్ణువులు పూజింపబడతారో అక్కడ వీరు కొలువు తీరి ఉంటారు, సర్వ సంపదలను ప్రసాదిస్తారు. స్వయంగా లక్ష్మీదేవియే ఈ మాట చెప్పింది అని సాధువు సేటుతో అంటాడు. అప్పుడు సేటు, స్వామి, లక్ష్మీదేవిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి? నేను నిత్యం ధన సంపదలతో లక్ష్మీదేవి కటాక్షంతో ఉండాలంటే ఏమి చేయాలి అని అడుగుతాడు. దానికి సాధువు సేటుతో, నేను నీకు లక్ష్మీ విష్ణువులకు సంబంధించిన ఒక కథ చెప్తాను. లక్ష్మీదేవి భక్తులు ఈ కథను శ్రద్ధగా వినాలి అని చెప్పి సేటును ఒకచోట కూర్చోబెడతాడు. మనం లక్ష్మీదేవి కథలు, వ్రత కథలు, పురాణ కథలు వినేటప్పుడు మన శ్రద్ధంతా కూడా ఈ కథపైనే ఉండాలి. అప్పుడే ఆ కథలోని పరమార్థమేమిటో మనకు తెలుస్తుంది అని చెప్పి కథ చెప్పటం ప్రారంభిస్తాడు. వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు శేషపాన్పుపై ఉన్నాడు. స్వామి పాదాల వద్ద లక్ష్మీదేవి ఉంది. విష్ణువు కళ్ళు మూసుకొని నవ్వుతూ ఉంటాడు. అది చూసి లక్ష్మీదేవి, ఏమైంది స్వామి, ఎందుకని అలా నవ్వుతూ ఉన్నారు అని అడుగుతుంది. దానికి విష్ణువు, ప్రజలు నన్ను గోవిందా గోవిందా అని, నారాయణ నారాయణ అని పిలుస్తూ ఉన్నారు.
నా నామాన్ని జపిస్తూ ఉన్నారు. ప్రజలకు నాపై అపారమైన భక్తి ఉంది కదా దేవి అని విష్ణువు లక్ష్మీదేవిని అడుగుతాడు. దానికి లక్ష్మీదేవి, స్వామి, ప్రజలు చాలా తెలివైన వారు. వారు మీ పేరును పలుకుతూ ఉంటుంది కూడా నా కోసమే, నేను ప్రసన్నం చెందడానికే అని అంటుంది. ప్రజలు కేవలం నన్ను ప్రసన్నం చేసుకోవడం కోసమే నా భర్త అయిన మిమ్మల్ని పూజిస్తూ ఉన్నారు అంటుంది లక్ష్మీదేవి. లక్ష్మీదేవి మాటలు విన్న విష్ణువు, అవునా, సరే అయితే నేను ఒక బ్రాహ్మణ వేషంలో భూమి మీదకు వెళ్తాను. నేను అక్కడ ప్రవచనాలను చెప్పి ప్రజలకు నాపై ఉన్న భక్తిని నీకు నిరూపిస్తాను అని చెప్పి వైకుంఠం నుండి నేరుగా భూలోకానికి వచ్చి ఒక బ్రాహ్మణుడిగా మారుతాడు. బ్రాహ్మణ రూపంలో ఉన్న విష్ణుమూర్తి ఒక వర్తకుడి ఇంటికి వెళ్ళి తలుపు కొడతాడు. ఆ వర్తకుడు బయటకు వచ్చి ఎవరు మీరు అని బ్రాహ్మణుణ్ణి అడుగుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, నేను ఈ గ్రామంలో ప్రవచనాలు చెప్పడానికి వచ్చాను. నాకు ఒక చోటును చూపిస్తే నేను అక్కడ ఉండి ప్రవచనాలు చెప్పుకుంటాను అని అంటాడు. వర్తకుడు బ్రాహ్మణుడితో, మీరు ప్రవచనాలు చెప్పడానికి వచ్చారు కాబట్టి మీరు ఎన్ని రోజులు ఉండాలనుకుంటుంటే అన్ని రోజులు మా ఇంట్లో ఉండండి. దైవ కథలు చెప్పేవారు దైవంతో సమానం. మీకు నేను సేవలు చేస్తాను అని చెప్పి బ్రాహ్మణ రూపంలో ఉన్న విష్ణుమూర్తికి తన ఇంటిలోనే నివాసం ఏర్పాటు చేశాడు. బ్రాహ్మణ రూపంలో ఉన్న విష్ణుమూర్తి రోజు గుడి వద్దకు వెళ్ళి ప్రవచనాలు చెప్పేవాడు. రోజురోజుకు బ్రాహ్మణుడు చెప్పే ప్రవచనాలు వినడానికి భక్తులు పెరుగుతూ వచ్చారు. అది చూసి బ్రాహ్మణ రూపంలో ఉన్న విష్ణుమూర్తికి ఆనందం కలిగింది. ప్రతిరోజు ప్రవచనాలు చెప్పి తర్వాత వర్తకుడి ఇంటికి వెళ్ళి సేద తీరేవాడు. అలా ఒకరోజు బ్రాహ్మణుడు ప్రవచనాలు చెప్తున్నాడు. వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి స్వామివారికి తన ప్రభావం చూపించడానికి ఒక ముసలి అవ్వగా మారి స్వామివారు ఉన్న గ్రామంలోనికి వచ్చింది. అప్పుడు ఒక స్త్రీ ప్రవచనాలు వినడానికి హడావిడిగా బయలుదేరుతుంది. ఆమెను చూసి అవ్వ రూపంలో ఉన్న లక్ష్మీదేవి, తల్లి, నాకు చాలా దాహంగా ఉంది, కొంచెం త్రాగడానికి మంచినీరు ఇవ్వమని అడుగుతుంది. దానికి ఆ స్త్రీ విసుగ్గా, ఇప్పటికే ప్రవచనాలు వినడానికి చాలా ఆలస్యమయ్యింది, ఇప్పుడు నీకు నీటిని ఇస్తే ఇంకా ఆలస్యమవుతుంది, వెళ్ళమ్మా వెళ్ళు అని అంటుంది. అప్పుడు అవ్వ, నేను చాలా దూరం నుండి వచ్చాను తల్లి, కొంచెం మంచినీటిని ఇచ్చి పుణ్యం కట్టుకో అంటుంది. ఆ స్త్రీ ఇంటిలోకి వెళ్ళి ఇత్తడి చెంబుతో నీళ్లు తెచ్చి అవ్వకు ఇస్తుంది. లక్ష్మీదేవి మాయ వల్ల ఇత్తడిగా ఉన్న చెంబు కాస్త బంగారంగా మారుతుంది. అది చూసి ఆ స్త్రీ ఆశ్చర్యపోతుంది. అవ్వ, మీకు ఆకలి వేస్తుందా, మా ఇంటిలో భోజనం చేద్దువురా అని పిలుస్తుంది. ఆ స్త్రీ ఏమనుకుంటుంది అంటే, అవ్వ నీరు త్రాగితే ఆ చెంబు బంగారం చెంబు అయింది కదా, ఒకవేళ అవ్వ తన ఇంటిలో భోజనం చేస్తే భోజనం చేసిన కంచం కూడా బంగారమయమవుతుంది కదా అని ఆలోచిస్తుంది. అవ్వ రూపంలో ఉన్న లక్ష్మీదేవి ఇలా అంటుంది, మీరు ప్రవచనాలు చూడడానికి ఆలస్యమవుతుంది కదా, ఇక మీరు వెళ్ళండి, నా దాహం తీరింది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ స్త్రీ చేసేది ఏమీ లేక తలుపుకు తాళం వేసి ప్రవచనాలు వినడానికి వెళ్తుంది. అక్కడ పక్కన ఉన్న స్త్రీతో తన ఇంటి వద్ద జరిగిందంతా కూడా చెప్తుంది. అలా ఆ వార్త గ్రామంలో ఉన్న అందరికీ చేరింది. వెంటనే ఆ అవ్వ కోసం వెతకడానికి ప్రవచనాలు వినకుండా లేచి వెళ్ళిపోతారు. బ్రాహ్మణుడు, ఇంకా ప్రవచనం పూర్తి అవ్వలేదు, ఎక్కడికి వెళ్తున్నారు మీరంతా అని అడుగుతాడు. అప్పుడు ఒక వ్యక్తి, ఆ అవ్వ ఏది తాగితే ఆ పాత్ర బంగారంగా మారుతుందా, అందరం ఆ అవ్వ కోసం వెతకడానికి వెళ్తున్నాం అని చెప్పి ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు. బ్రాహ్మణ రూపంలో ఉన్న స్వామివారికి అర్థమైంది ఇది లక్ష్మీదేవి పని అని. గుడిలో కొంతమంది ఉంటే ఆ కొంతమందికే ప్రవచనం చెప్పడం ప్రారంభించాడు. ఇంతలో ఆ అవ్వ విష్ణుమూర్తికి నివాసం ఇచ్చిన వర్తకుడి దగ్గరకు వచ్చింది. అయితే వర్తకుడికి అప్పటికే ఆ సమాచారం అందింది. అవ్వను చూడగానే, రా తల్లి, నా ఇంటిలో అడుగుపెట్టు, నా ఆతిథ్యాన్ని స్వీకరించు తల్లి అని అంటాడు. అప్పుడు ఆ అవ్వ, నేను మీ ఇంట్లో నివాసం ఉండడానికి వచ్చాను, కానీ మీ ఇంటిలో ఆ ప్రవచనాలు చెప్పే వ్యక్తి ఉన్నాడు కదా, అతను ఉంటే నేను మీ ఇంటికి రాను అని అంటుంది. అవ్వరూపంలో ఉన్న లక్ష్మీదేవి వర్తకుడితో, మీ ఇంటికే నేను మొదట వచ్చాను, మీ ఇంట్లో ప్రవచనాలు చెప్పేవారు ఉండటంతో నేను రాలేదు, అతను వెళ్ళిపోగానే నేను వస్తాను అని అంటుంది. ఓస్, అంతేనా తల్లి, నేనిప్పుడే ఆ ప్రవచనాలు చెప్పే బ్రాహ్మణుడికి ధర్మశాలలో గది ఇస్తాను అని చెప్తాడు. ఆ రోజున ప్రవచనాలు అయిన తర్వాత లక్ష్మీపతి అయిన విష్ణువు తన ఇంటికి వచ్చిన వెంటనే వర్తకుడు ఇలా అంటాడు, అయ్యా, మీరు పెట్టే బేడ సర్దుకోండి,
ఇప్పటి నుండి మీరు ధర్మశాలలో ఉండండి. అక్కడ మీరు ఉండడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి అని అంటాడు. అప్పుడు బ్రాహ్మణ రూపంలో ఉన్న విష్ణుమూర్తి వర్తకుడితో, ప్రవచనాలు పూర్తి అయ్యేందుకు ఇంకా 2-3 రోజులు మిగిలి ఉన్నాయి. అప్పటి వరకు ఇక్కడనే ఉంటాను అని అంటాడు. లేదు లేదు, మీరు త్వరగా వెళ్ళండి, నేను వినను, మరొక అతిథికి వసతి కల్పించాలి అని అంటాడు. అలో అవ్వరూపంలో ఉన్న లక్ష్మీదేవి వచ్చి వర్తకుణ్ణి, మీరు కొంచెం బయటకు వెళ్ళండి, నేను వారితో మాట్లాడతాను అని అంటుంది. వర్తకుడు బయటకు వెళ్ళిన తర్వాత లక్ష్మీదేవి విష్ణుమూర్తితో, ప్రభువు మీరు ఇప్పుడు ఒప్పుకుంటారా? మీ భక్తులు మీకోసం కాదు నా కోసం మీ నామం జపిస్తున్నారని అని నవ్వుతూ అంటుంది. దానికి భగవంతుడు విష్ణుమూర్తి ఇలా అన్నాడు, అవును, ఇదంతా నీ ప్రభావం, కానీ నీవు కూడా ఈ విషయాన్ని అంగీకరించాలి. నీవు నా కోసం వైకుంఠం విడిచి వచ్చావు. ఎక్కడైతే నా కథలు చెప్తారో, భజనలు చేస్తారో ఖచ్చితంగా అక్కడే నీవు ఉంటావు అని అంటాడు నవ్వుతూ. ఇక ఆ తర్వాత విష్ణుమూర్తి వైకుంఠానికి అక్కడి నుండి వీడ్కోలు పలికాడు. విష్ణుమూర్తి బయలుదేరిన తర్వాత మరుసటి రోజు వర్తకుడు ఇంటి వద్ద గ్రామస్తులంతా గుంపుగా చేరుతారు. ప్రతి ఒక్కరి ఇంట్లోకి ఈ తల్లి రావాలని అందరూ కోరుకుంటారు. కానీ లక్ష్మీదేవి వర్తకుడు మరియు ఇతర గ్రామస్తులందరితో, ఇప్పుడు నేను కూడా వెళ్తున్నాను అని అనటంతో అందరూ ఆశ్చర్యపోతారు. అందరూ ఒకేసారి, అమ్మా ఎందుకు అలా చేస్తున్నారు? మేము ఏమైనా తప్పు చేశామా అని అడుగుతారు. దానికి లక్ష్మీదేవి, విష్ణుమూర్తి ఎక్కడ ఉంటే అక్కడే నా నివాసం. మీరు నారాయణ్ణి పంపించారు, అందుకే నేను కూడా ఆయన దగ్గరకు పోతున్నాను అని వైకుంఠం చేరుకుంటుంది. ఈ కథ చెప్పి సాధువు సేటుతో ఇలా అంటున్నాడు, నువ్వు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలని అనుకుంటే ముందుగా విష్ణువును పూజించు. మీ ఇంటిలో లక్ష్మీనారాయణులను చిత్రపటాన్ని పెట్టి భక్తి శ్రద్ధలతో పూజించు. కేవలం కోరికలపైనే దృష్టి పెట్టకండి. లక్ష్మీనారాయణులపై దృష్టి పెట్టి వారి నామాన్ని జపిస్తూ నిత్యం పూజలు చెయ్యి. లక్ష్మీ నారాయణులను పూజిస్తే మీ జీవితం మారిపోతుంది. స్వయంగా నారాయణుడే లక్ష్మీదేవిని నీ వద్దకు పంపిస్తాడు అని చెప్తాడు. సాధువు మాటలు విని సేటు ఆనందంగా అక్కడి నుండి ఇంటికి వెళ్ళి సాధువు చెప్పినట్లుగా లక్ష్మీనారాయణుల చిత్రపటానికి పూజలు చేసి తొందరలో ధనవంతుడిగా మారిపోతాడు. మనం ఎప్పుడు లక్ష్మీదేవిని పూజించినా నారాయణుడితో సహా కలిపి పూజించాలి. అలా అయితేనే సంపదల దేవత అయిన లక్ష్మీదేవి కటాక్షం మనకు లభిస్తుంది. ఇక విషయంలోనికి వస్తే, ఈ అద్భుతమైన ఉప్పు పరిహారాన్ని కార్తీక మాసంలో వచ్చే శుక్రవారం రోజున చేయాలి. ఈ పరిహారం కోసం మీకు కావలసినవి కేవలం కొన్ని వస్తువులు మాత్రమే. ఒక గాజు పాత్ర లేదా మట్టి పాత్ర, గల్లులుప్పు, ఒక ఉమ్మెత్త కాయ, కొన్ని లవంగాలు మరియు స్వచ్ఛమైన ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె. ముందుగా ఈ కార్తీక శుక్రవారం రోజు త్వరగా నిద్రలేచి తలస్నానం చేసి మీ ఇంటిని, ముఖ్యంగా పూజ గదిని శుభ్రంగా పవిత్రంగా అలంకరించుకోవాలి. ఇంటి ముందు ముగ్గు పెట్టుకోవాలి. గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. కార్తీక శుక్రవారం రోజు తప్పనిసరిగా తులసి కోట ముందు దీపం పెట్టి తులసి చెట్టుకు నమస్కారం చేసుకోవాలి. ఎందుకంటే తులసి చెట్టు అనేది లక్ష్మీదేవి స్వరూపం కనుక కార్తీక శుక్రవారం రోజు తులసి పూజ చేస్తే ఇంట్లోని దరిద్ర బాధలు పోతాయి. అలాగే కార్తీక శుక్రవారం రోజు స్త్రీలు స్నానం చేసే ముందు ముఖానికి పసుపు రాసుకొని చేసుకోవాలి. స్నానం చేశాక కాళ్లకు పసుపు రాసుకోవాలి. అలా రాసుకుంటే దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది, భర్తకు మంచిది. కార్తీక శుక్రవారం రోజు పాలు పోసి ఉండే కూరలను తింటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు సొరకాయ, బీరకాయ, పొట్లకాయ, వంకాయ వంటి కూరల్లో పాలు పోసి వండి ఆ కూరలను తింటే మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక ఉప్పు పరిహారం విషయానికి వస్తే, ఈ శుక్రవారం రోజు సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత చక్కగా కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని పూర్తి భక్తి శ్రద్ధలతో ఈ పరిహారాన్ని ప్రారంభించాలి. ముందుగా మీరు తీసుకున్న గాజు పాత్రను లేదా మట్టి పాత్రను శుభ్రంగా కడిగి దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకోవాలి. పరిహారానికి గాజు లేదా మట్టి పాత్రలను మాత్రమే వాడాలి. ఎందుకంటే ఇవి ప్రకృతి సిద్ధమైనవి మరియు భూమి నుండి గ్రహించిన శక్తిని కలిగి ఉంటాయి. ఇవి దైవిక శక్తిని ఎక్కువగా గ్రహించి తమలో నిలుపుకోగలవు. పొరపాటున కూడా స్టీల్, ఇనుము లేదా ప్లాస్టిక్ పాత్రలను వాడకూడదు. ఇప్పుడు ఆ అలంకరించిన పాత్ర నిండుగా గల్లులుప్పును పోయాలి. కొంచెం కూడా వెలితి లేకుండా పాత్రను సంపూర్ణంగా నింపాలి. ఇలా నిండుగా పోయటం అనేది మన జీవితం కూడా సిరి సంపదలతో సుఖ సంతోషాలతో నిండుకుండలా ఉండాలని
ఆ విశ్వానికి మనం పంపే ఒక శక్తివంతమైన సంకేతం. ఇప్పుడు ఒక ఉమ్మెత్త కాయను జాగ్రత్తగా తీసుకొని దాని పైభాగాన్ని కోసి లోపల ఉన్న గింజలను పూర్తిగా తీసివేయాలి. ఇలా చేయటం వల్ల ఆ ఉమ్మెత్త కాయ ఒక సహజమైన ప్రమిదలా తయారవుతుంది. ఉమ్మెత్త కాయ విషపూరితమైనప్పటికీ మన శాస్త్రంలో దీనికి విశేషమైన స్థానం ఉంది. ఇది తీవ్రమైన ప్రతికూల శక్తులను, దారిద్ర్యాన్ని, దుష్టశక్తులను నాశనం చేసే శక్తిని కలిగి ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న ఉమ్మెత్తకాయ ప్రమిదలో స్వచ్ఛమైన ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి రెండు దూది ఒత్తులను కలిపి ఒకే ఒత్తిగా చేసి దీపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉమ్మెత్త దీపాన్ని మీరు ఉప్పు నింపిన పాత్ర మధ్యలో ఉప్పు పైన పెట్టాలి. ఆ తర్వాత కొన్ని లవంగాలను సుమారు 5 లేదా 9 తీసుకొని ఆ దీపం చుట్టూ పెట్టాలి. లవంగాలు కేవలం సుగంధ ద్రవ్యాలు మాత్రమే కాదు, వీటికి ధనాన్ని ఆకర్షించే శక్తి, దుష్టశక్తులను తరిమికొట్టే దివ్యమైన శక్తి కూడా ఉంది. ఇప్పుడు ఆ ఉమ్మెత్త దీపాన్ని వెలిగించాలి. దీపం వెలిగిస్తున్నప్పుడు మీ మనసులో ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు స్మరించుకుంటూ మీకు ఉన్న ఆర్థిక కష్టాలు, అప్పుల బాధలు, దరిద్రం అన్నీ ఆ దీపపు జ్యోతిలో కాలి బూడిదైపోవాలని, మీ ఇంట్లోకి ధన ప్రవాహం గంగా ప్రవాహంలా రావాలని, సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మి మీ ఇంట్లో స్థిరంగా కొలువై ఉండాలని మనస్ఫూర్తిగా ఆర్తితో ప్రార్థించుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ శక్తివంతమైన దీపపు పాత్రను మీ పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహం ముందు పెట్టాలి. పూజ గది లేని వారు ఇంటిని శుభ్రపరిచి ఈశాన్య మూలల్లో పెట్టవచ్చు. ఈ దీపం కనీసం 1 గంట నుండి 2 గంటల పాటు వెలిగేలాగా చూసుకోవాలి. ఆ తర్వాత దానంతటా అదే కొండెక్కిన ఎలాంటి దోషం లేదు. ఈ పాత్రను శుక్రవారం రాత్రి అంతా అక్కడే లక్ష్మీదేవి ముందు కదపకుండా ఉంచాలి. మరుసటి రోజు ఉదయం అంటే శనివారం నాడు స్నానం చేశాక ఆ పాత్ర దగ్గరకు వెళ్ళి లక్ష్మీదేవికి ఆ దీపానికి నమస్కరించుకోవాలి. ఆ తర్వాత ఆ పాత్రలోని ఉప్పు, లవంగాలు మరియు దీపం యొక్క అవశేషాలను జాగ్రత్తగా తీసి వాటిని ఎవరూ తొక్కని ప్రదేశంలో అంటే ఏదైనా చెట్టు మొదట్లో కానీ పారే స్వచ్ఛమైన నీటిలో కానీ వెయ్యాలి. ఇలా చేయటం వల్ల రాత్రంతా మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి, దరిద్రము, కనుదృష్టి, దోషాలు మొత్తాన్ని ఆ ఉప్పు తనలోనికి పీల్చుకొని మీ ఇంటి నుండి శాశ్వతంగా బయటకు తీసుకువెళ్ళిపోతుంది. పాత్రను మళ్ళీ శుభ్రంగా కడిగి పూజ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. ఈ పరిహారం చేసిన 24 గంటల్లోనే మీకు అద్భుతమైన మార్పు కనిపించడం మొదలవుతుంది. ఆగిపోయిన పనులు సజావుగా ముందుకు సాగుతాయి. రావాల్సిన డబ్బు ఊహించిన మార్గాల నుండి చేతికి అందుతుంది. వ్యాపారంలో లాభాల బాట పడతారు. ఉద్యోగంలో ఉన్న అడ్డంకులు తొలగి ప్రమోషన్లు, ప్రశంసలు లభిస్తాయి. ఇంట్లో అనవసరమైన గొడవలు, చికాకులు, అనారోగ్యాలు తగ్గిపోతాయి. ప్రశాంతమైన, ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. ఈ ఉప్పు దీపం పరిహారం ఎంత శక్తివంతమైనది అంటే ఇది కేవలం మీ ఆర్థిక సమస్యలనే కాదు, మీ జీవితంలోని అనేక ఇతర అడ్డంకులను కూడా తొలగించి విజయానికి మార్గం సుగమం చేస్తుంది. ఉప్పుకు ఉన్న అద్భుతమైన శుద్ధీకరణ శక్తి అలాంటిది. ఇది కేవలం రుచిని ఇచ్చే పదార్థం కాదు, అది మన జీవితానికి సౌభాగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, విజయాన్ని అందించే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. అయితే ఈ పరిహారం చేస్తున్నప్పుడు అత్యంత ముఖ్యమైనది మీ సంపూర్ణ విశ్వాసం. కేవలం ఒక చిన్న ఉప్పు దీపం పెడితే కోట్లాది రూపాయల అప్పులు ఎలా తీరుతాయి, కష్టాలు ఎలా గట్టెక్కుతాయి అనే అనుమానంతో, అపనమ్మకంతో చేస్తే ఎలాంటి ఫలితం ఉండదు. పూర్తి విశ్వాసంతో ఆ జగన్మాత, ఆ లక్ష్మీదేవి నా కష్టాలను తప్పక తీరుస్తుంది, నా ఇంటిని సిరి సంపదలతో నింపుతుంది అనే ప్రగాఢమైన నమ్మకంతో, బలమైన సంకల్పంతో చేయండి. ఫలితం మీ కాళ్ల ముందే అద్భుతంలా కనిపిస్తుంది. ముఖ్యంగా పవిత్రమైన కార్తీక మాసంలో చేసే ఈ పరిహారం మిగతా సాధారణ రోజులలో చేసే దానికంటే 100 రెట్ల ఎక్కువ ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే ఈ మాసంలో విశ్వంలో దైవిక శక్తుల ప్రవాహం చాలా బలంగా ఉంటుంది. మనం చేసే చిన్న ప్రార్థన కూడా, చిన్న పూజ కూడా నేరుగా భగవంతుడికి అత్యంత వైభవంగా, వేగంగా చేరుతుంది. కాబట్టి ఈ అమూల్యమైన సువర్ణ అవకాశాన్ని ఎవరూ నిర్లక్ష్యం చేయవద్దు. అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ జీవితంలో ఏ దారి కనబడక నిరాశతో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సరళమైన పరిహారాన్ని ఆచరించి చూడండి. మీ జీవితంలో ఒక కొత్త వెలుగును, ఒక కొత్త ఆశను, ఒక కొత్త మార్గాన్ని తప్పక చూస్తారు. ధనం మీకు దాసోహం అంటుంది. ఐశ్వర్యం మీ ఇంట్లో తాండవిస్తుంది. సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టి స్థిరంగా కొలువై ఉండి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని తన చల్లని చూపులతో ఎల్లప్పుడూ కాపాడుతుంది.
ఈ పరిహారం చేసిన తర్వాత మీ జీవితంలో వచ్చిన అద్భుతమైన మార్పులను చూసి మీరే ఆశ్చర్యపోతారు. కాబట్టి రేపు రాబోయే ఈ పవిత్రమైన కార్తీక శుక్రవారం నాడు ఈ శక్తివంతమైన పరిహారాన్ని శ్రద్ధగా భక్తిగా ఆచరించి మీ అందరూ ఆ లక్ష్మీదేవి యొక్క అనంతమైన కరుణా కటాక్షాలకు పాత్రులు అయి ఆనందంగా జీవించండి.